కాంగ్రెస్ చంద్రబాబు అయిపోయింది. షర్మిలను కూడా ముందుకు తీసుకొచ్చి షర్మిల నిన్నటిదాకా తెలంగాణలో పోటీ చేసింది. తెలంగాణలో మా నాన్నని ఎఫ్ఐఆర్లో పెట్టారని కాంగ్రెస్ తిట్టకుండా తిట్టింది. అక్కడ కొట్టు కట్టేసింది. అక్కడ చీపొమ్మటి కొట్టు ఇక్కడికి వచ్చి ఇప్పుడు జై కాంగ్రెస్ అంటారు. ప్రజలు ఎన్ని చూస్తావు ఉన్నాయి ఎరిపప్పులు ఏమన్నా ప్రజలు. నువ్వు ఎందుకు వచ్చావు ఆంధ్రాకి? నిన్నదాకా ఆడపిల్లని ఈడపిల్లని కాదు ఆడపిల్లని అన్నావు. నీకు అసలు వైఎస్ఆర్ పేరు ఎలా పెట్టుకుంటావు? నువ్వు నీ మొగుడు ఇంటి పేరు కదా రావాలి. నువ్వు రెడ్డి అని ఎలా పెట్టుకుంటావు? నీ మొగుడు అనిల్ శాస్త్రి కదా రావాలి. మూడికి ఏమైనా విడాకులు ఇచ్చావా? మూడు ఇంటి పేరును మూడు కులం వదిలేసుకుని వేరే పెట్టుకుంటానికి అని ప్రజలు చూస్తారు. అంటే అవసరం కోసం ఎట్లాగైనా ఏమైనా సరే ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు. ఎక్కడికైనా దిగజారటం. నాన్నని ఎఫ్ఐఆర్లో పెట్టి తిట్టుకున్న కాంగ్రెస్ని ఇప్పుడు బుధానికి ఎత్తుకుని కాంగ్రెస్ శరణ్యం అంటావు. మీ అన్నయ్యతోటి ఆస్తులు గొడవ ఉంటే కోర్టుకు వెళ్ళు. సాక్షులు నీకు వాటా ఉంటే కోర్టుకు వెళ్ళు. నీ కుటుంబంలో గొడవలు ఉంటే నీ ఇంట్లో చూసుకో. ప్రజలకే సంబంధం. ఇప్పుడు షర్మిల గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లోకి, ఆంధ్ర రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ సొంత బ్రదర్ జగన్ గారు కూడా ఆమె సొంత బ్రదరు, ఆయనకు ఆపోజిషన్గానే ఆమె పోరాడుతుంది. దీంట్లో చంద్రబాబు గారి పాత్ర ఏమన్నా ఉందనుకోవచ్చు? చంద్రబాబు పాత్రే. చంద్రబాబు ఒంటరిగా ఎప్పుడు ప్రయాణం చేయలేడు కనుక ఒంటరిగా ప్రయాణం చేస్తున్నవాడు బీజేపీకి జనసేనకు ఉన్న రిలేషన్ని మధ్యలో దూరి చెడగొట్టి జనసేన తనేపు లాక్కున్నాడు. ఏదో చించేయచ్చు అనుకుని తీరా చూస్తే జనసేన వల్ల ఏమీ పెద్ద ప్రయోజనం లేదు. పవన్ లెగిస్తే మనిషి కాదు, లెగిస్తే మనిషి కంటే లెగిస్తే అసలు మనిషే కాదు. అతను మరొక కేఏ పాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తప్పితే ఇంకోటి కాదు. జనాల్లో అతనికి ఏమీ లేదు, పోయింది. ఉన్నది కొంచెం ఉంటే అది కూడా అతన్ని నిలకడలేని మాటలు, నిలకడలేని నిర్ణయాల వల్ల, నిలకడలేని వాగుడు వల్ల, పిచ్చి వాగుడు, నోటికి వచ్చిన వాగుడు వల్ల అది కూడా పోయింది. సో అందుకని ఇప్పుడు నెక్స్ట్ ట్రయల్ ఒక ఇండైరెక్ట్గా వీళ్ళ ఓట్లు చేల్చడం కోసమని వైఎస్ఆర్ అభిమానులు చేల్చడం కోసం ఆంధ్రప్రదేశ్లో దీన్ని షర్మిలను ట్రై చేశారు. మళ్ళీ కాంగ్రెస్ అక్కడ ఢిల్లీలోకి వెళ్ళి బీజేపీ కాళ్ళ దగ్గర ఎట్టాగొట్టా ఆయన అయిపోయింది. ప్రజలేమో వద్దు ఆయన మర్చిపో, నువ్వు రెస్ట్ తీసుకో అంటున్నారు. ఆయన భార్య కూడా రెస్ట్ తీసుకోమంటుంది. ప్రజలు కూడా బాబు వద్దు, 14 ఏళ్ళు భరించావు నాయన, నీ అబద్ధాలు విన్నావు, నమ్మాము, మోసపోయాం. నువ్వు నీ అన్ని నోరు తెరిస్తే అబద్ధాలు, యూటర్న్కి ఉత్తరవాదం, నువ్వు వెన్నుపోటు వీరుడు, నువ్వు అబద్ధాల ఆరబోతకి నువ్వు అడ్రస్ నువ్వే. కానీ నీ ఇన్ని భరించాం 14 ఏళ్ళు, చాలు, ఇక ఎనఫ్ ఈజ్ ఎనఫ్, నీకు దండం పెడతావు, నువ్వు మాకు వద్దు అని ప్రజలు అంటున్నారు. సో అతనికి ఎట్లాగైనా ప్రజలు ఏమైనా సరే ఎట్లాగో ఈసారి వచ్చి రావాలి అని వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు ఎవరి కాళ్ళు ఎంతకైనా దిగజారుతాడు ఆయన పదవి కోసం. ఆ దిగజారుడు దీంట్లో ఈ అమ్మాయిని కూడా కుటుంబాలని చేల్చడం ఆయనకు అనమాట వెన్నతో పెట్టి విద్య. ఎన్టీఆర్ కుటుంబాన్ని తెలుసురా చంద్రబాబుకు వెనతో పెట్టి విద్య. కుటుంబాలను తేల్చడం, కుటుంబంలోనే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రత్యర్థులు తయారు చేయటం ఆయనకి అలవాటు. అది ఆ అలవాటుతో జీవితం గడిపాడు. అందుకని ఇప్పుడు జగన్ కుటుంబంలో చీలికలు తీసి వాళ్ళ కుటుంబంలో గొడవలు ఉన్నాయి. గొడవలు అంటే ప్రజలకే సంబంధం అయ్యా, ప్రజలకే సంబంధం. వాళ్ళు ఇంట్లో పెద్దలు కూర్చోబెట్టి చేర్చుకోవాలి. ఎందుకు నీ గొడవ వచ్చింది, ఆస్తుల గొడవ అంటే కోర్టులో తెలుసుకుంటారు. అసలు గొడవ ఎందుకు? 6 ఫైళ్ళు తీసుకొచ్చి అనిల్ శాస్త్రి 6 ఫైళ్ళు తీసుకొచ్చి జగన్ ముందు పెట్టాడు. జగన్ నేను ఒప్పుకోను అన్నాడు. నేను సీఎం అయింది ఇందుకు కాదు, మీ తాలూకు ఫైల్స్ తీసుకొస్తే వాటికి క్లియర్ చేయడానికి కోసం కాదు, ఈ కరెక్ట్ కాదు, నేను చెయ్యను అన్నాడు. దాంతో నీకు కోపం వచ్చింది. దాంతో అన్న మీద అలిగావు. అన్న మీద నువ్వు సీఎం నేను తిరిగాను కదా, నా ఫైల్స్ క్లియర్ చేయవా నా మగుడు తీసుకొస్తే అని నువ్వు తిరిగితే చాలామంది తిరిగారు. తిరిగిన వాళ్ళందరూ అడదడ్డంగా ఫైల్స్ తీసుకొస్తే క్లియర్ చేయడానికి కాదు కదా. తను ఓపెన్గా చెప్పాడు. నీకు ఎవరికో కావడం నీకే చెప్పాడు. మీ అమ్మని తీసుకెళ్ళి కూర్చోబెడితే మీ అమ్మకే చెప్పాడు. ఇది ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఎందుకు దీన్ని దాచిపెట్టి మా ఆయన 6 ఫైళ్ళు తీసుకొస్తే మా అన్నయ్య అంగీకరించలేదు, అందుకని మా అన్నయ్య మీద అనలేవు కదా పబ్లిక్లో. అందుకని ఏదో ఆస్తులు గొడవ, నన్ను మోసం చేశారు, కుటుంబ కలహాలు, ఇవన్నీ పిచ్చి బాగులు. మీ కుటుంబ కలహాలు అంటే మా ఎవడు కావాలి, నీకు ఏమో అవసరం, నాకే అవసరం. నీ కుటుంబ కలహాలు ఉంటే నువ్వు ఇంట్లో తీర్చుకో.
నీ ఆస్తుల్లో వాటాలు ఉంటే కోర్టులో తెలుసుకో, నీకేం సంబంధం, నాకేం సంబంధం, పబ్లిక్ ఏం సంబంధం. ఆయన కుటుంబం చనిపోయిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి పేరుని బజార్లో పెట్టి బదనాం చేస్తాయి. ప్రజలు ఇవన్నీ అసహించుకుంటున్నారు. ఈ శర్మిలాని కానీ, పురంధేశ్వరిని కానీ, ఈ చంద్రబాబుని కానీ అసహించుకుంటున్నారు. చేదరికి వీళ్ళని నమ్మే ప్రసక్తే లేదు.